Pair of linear equation లో థర్డ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో రెండింటిని ఎక్స్వైని కనుక్కోమని ఇచ్చాడు. ఇచ్చిన ఈక్వేషన్స్లో ఉన్న ఎక్స్వైని ఐడెంటిఫై చేయమన్నాడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాము. ఎక్స్వైని ఒక వాల్యూని పక్కకు తీసుకుని ఆ ఎక్స్ వాల్యూ వచ్చిందని సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక వచ్చిన వై వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకుని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎక్స్ వాల్యూని ఒకదానిలో పెట్టి సబ్స్టిట్యూట్ చేసి కనుక్కునేదాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్లో ఏదో ఒక దాన్ని ఎక్స్ ఆర్ వైని మొత్తం ఎలిమినేట్ చేసేసి వేరే దాన్ని ఎక్స్ని ఎలిమినేట్ చేస్తే వై వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, వైని చేస్తే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా చేసి ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 అని ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ వాల్యూని పక్క తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 5. ఈ వచ్చిన 5 మైనస్ 5 సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ ఎక్కడ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఈ వాల్యూని పెట్టుకోవాలి. 2 ఇంటూ 5 మైనస్ వై మైనస్ 3y ఈక్వల్ టు 4. దాన్ని సింప్లిఫై చేస్తే వై వాల్యూ 2 ఇంటూ 5 10 మైనస్ 2 ఇంటూ వై మైనస్ 2y మైనస్ 3y ఈక్వల్ టు 4. దాన్ని సింప్లిఫై చేస్తే వై వాల్యూ 6/5 వచ్చింది. ఇప్పుడు వచ్చిన వై వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ మైనస్ 5 మైనస్ వై ప్లేస్లో 6/5 రాసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 6/5 అంటే సింప్లిఫై చేస్తే 19/5 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ వాల్యూ 19/5, వై వాల్యూ 6/5 రెండు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్లో సేమ్ ఆన్సర్స్ రావాలి, అప్పుడే కరెక్ట్ వచ్చినట్టు. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి? ఇచ్చిన దాంట్లో ఈక్వేషన్లో ఎక్స్ ఆర్ వైని కట్ చేసేసి అప్పుడు ఏదో ఒక దాన్ని ఎక్స్ని కట్ చేస్తే వై ఫైండ్ అవుట్ అవుతుంది, వైని కట్ చేస్తే ఎక్స్ ఫైండ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అనేది ఒక ఈక్వేషన్, ఇంకోటి 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 అనేది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లో కూడా కామన్గా ఎక్స్ వాల్యూ రావాలంటే ఇంకో ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 అనేది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ ఈక్వేషన్లో కూడా కామన్గా ఎక్స్ దైనా రావాలి, వై దైనా రావాలి. ఇక్కడ ఎక్స్ తెచ్చుకుందాం, ఎందుకంటే వై ముందు 3 ఉంది కాబట్టి మళ్ళీ దీన్నైనా 3తో మల్టిప్లై చేసి ఇదైనా ఇంకా నెక్స్ట్ అని చేసుకుందాం. దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ 2y ఈక్వల్ టు 5 ఇంటూ 2 10 అయింది. అంటే ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని మైనస్ చేద్దాం. 2x ప్లస్ 2y ఈక్వల్ టు 10 అనే ఈక్వేషన్లో 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 అనేది మైనస్ చేద్దాం. మైనస్ చేయడం వచ్చి కదా కింద మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఈ రెండు కట్ అయిపోయి 2y ప్లస్ 3y మిగిలిన అంటే 5. 10లోంచి 4 తీస్తే 6. అప్పుడు y ఈక్వల్ టు 6/5 అయింది. y ఈక్వల్ టు 6/5 అయింది. ఇప్పుడు ఈ వచ్చిన వై వాల్యూని తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్లో అది ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉంది కదా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5లో వై వాల్యూని పెట్టుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 6/5 చేసామంటే సింప్లిఫై చేస్తే 19/5 వచ్చింది. అంటే ముందు దాంట్లో కూడా ఎక్స్ వాల్యూ 19/5 వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. వై వాల్యూ 6/5, ఇక్కడ కూడా 6/5. 2 మెథడ్స్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్లో ఎలిమినేషన్లో కూడా కనుక్కోవాలి. ముందు సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు కదా, ఒక ఎక్స్ వాల్యూని పక్కకు తీసుకోవాలి, దాన్ని రెండో వాల్యూలో పెట్టుకుని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వై వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10 అనే ఒక ఈక్వేషన్, 2x మైనస్ 2y ఈక్వల్ టు 2 అనేది ఒక ఈక్వేషన్. ఇప్పుడు రెండిట్లో కూడా 4y ఇక్కడ ఉంది, ఇక్కడ 2y ఉంది. ఈ రెండిట్లో కామన్గా 2y ఉంటే మనకి ఈజీగా అవుతుంది కాబట్టి దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. 2తో మల్టిప్లై చేస్తే 4x మైనస్ 2తో చేస్తే 2 2 0 4y ఈక్వల్ టు 4 ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇందులో నుంచి 4y అనేది ఇక్కడ పక్క తీసుకుని 4y ఈక్వల్ టు 10 మైనస్ 3x అయింది. ఈ 4y వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాం. 4x మైనస్ 4y అంటే 10 మైనస్ 3x ఈక్వల్ టు 4. దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకుందాం. ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో దేనిలో పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో సెకండ్ ఈక్వేషన్లో పెట్టాను. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఇంటూ 2 మైనస్ 2y ఈక్వల్ టు 2. దాన్ని సింప్లిఫై చేస్తే వై వాల్యూ 1 వచ్చింది. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటి? ఎక్స్నైనా వైనైనా దేన్నైనా కట్ చేయొచ్చు. ముందు క్వశ్చన్లో ఎక్స్ కట్ చేసాం కాబట్టి ఇందులో వై కట్ చేసి చూపిద్దాము. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఏమున్నాయి? 3x
ప్లస్ 4y ఈక్వల్ టు 10 అనేది ఒక ఈక్వేషన్, 2x మైనస్ 2y ఈక్వల్ టు 2 అనేది ఒక ఈక్వేషన్. ఈ రెండిట్లో కామన్గా ఇది ఈక్వల్ చేసుకుందాం. ఇది ఈక్వల్ చేసుకుంటే దీన్ని మొత్తం 2తో మల్టిప్లై చేయాలి. అంటే 4x మైనస్ 4y ఈక్వల్ టు 4 వచ్చింది. అంటే 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10, 4x మైనస్ 4y ఈక్వల్ టు 4. దాన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు కట్ అయిపోయి 7x ఈక్వల్ టు 14, x ఈక్వల్ టు 2 అయింది. ఈ వచ్చిన 2 వాల్యూని తీసుకెళ్ళి ఏ ఈక్వేషన్లో పెట్టి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకున్నాను. 3 ఇంటూ 2 ప్లస్ 4y ఈక్వల్ టు 10 వచ్చింది. 5x ప్లస్లో 2 పెట్టుకున్నాను. దాన్ని సింప్లిఫై చేస్తే y వాల్యూ 1 వచ్చింది. అంటే రెండు ఈక్వేషన్లో కూడా x వాల్యూ 2, y వాల్యూ 1 వచ్చినాయి. థర్డ్ క్వశ్చన్ 3x మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్ టు 0, 9x ఈక్వల్ టు 2y ప్లస్ 7 అని ఇచ్చాడు. ఈ రెండింటిని కూడా ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కనుక్కోమన్నాడు. ముందు ఈక్వేషన్ x y ఫార్మేషన్ నీట్గా రాసుకుంది. 3x మైనస్ 5y ఈక్వల్ టు 4, 9x మైనస్ 2y ఈక్వల్ టు -7 అయింది. ఇప్పుడు ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 9x ఉంది. కాబట్టి దీన్ని 9x కింద మార్చుకోవాలంటే ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేస్తే 9x మైనస్ 15y ఈక్వల్ టు 12 అనే ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు దాని నుంచి 9x బయట తీసుకుని 9x ఈక్వల్ టు 12 ప్లస్ 15y అయింది. ఈ వచ్చిన వాల్యూని దీనిలో పెట్టుకోవాలి, సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుందాం. అప్పుడు 12 ప్లస్ 9x ప్లస్ 12 ప్లస్ 15y మైనస్ 2y 7 ఇక్కడ వచ్చింది. 7 వచ్చింది. 7 వస్తే ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి దీన్ని సింప్లిఫై చేస్తే y వాల్యూ -5/3 వచ్చింది. ఇప్పుడు వచ్చిన y వాల్యూని తీసుకెళ్ళి అగైన్ ఈక్వేషన్ 1లో 3x మైనస్ 5y ఈక్వల్ టు 4 ఈక్వేషన్లో పెట్టుకుంది. 3x మైనస్ 5y ప్లస్లో -5/13 ఈక్వల్ టు 4. దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం కొంచెం లాంగ్ ప్రాసెస్లో సింప్లిఫై చేస్తే, ఎందుకంటే ఇక్కడ డివిజన్లో p/q ఫామ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 9/13 వచ్చింది. 3x మైనస్ ఈ 5 ఇంటూ 5 చేస్తే 25/13 ఈక్వల్ టు 4. దీన్ని ఎల్సిఎం 13 తీసుకున్నాను. 13 తీసుకుని 13 ఇంటూ 3 అంటే 39x ప్లస్ 25కి 25/13 ఈక్వల్ టు 4. 39x ప్లస్ 25 ఈక్వల్ టు 13 ఇంటూ 4 అంటే ఎంత 52 ఈక్వల్ టు 39x. ఇది ఇవతలకి వెళ్ళినప్పటికీ మైనస్ అవుతుంది కాబట్టి 27 అయింది. ఎక్స్ ఈక్వల్ టు 27/39 అయింది. అంటే ఇది 3 టేబుల్ పైన కింద కూడా కట్ చేస్తే 9/13 వచ్చింది. 9/13 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 9/13, వై వాల్యూ -5/3 వచ్చింది. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చేసుకుంటే, ఎలిమినేషన్ మెథడ్లో ఏంటంటే ఏదో ఒక వాల్యూని కట్ చేయాలి, మళ్ళీ ఎక్స్ వాల్యూస్ని కట్ చేయాలి. ఎందుకంటే రెండింటిలో కూడా ఎక్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి. 9x మైనస్ 2y ఈక్వల్ టు 7 ఒక ఈక్వేషను, 9x మైనస్ 15y ఈక్వల్ టు 12 అనేది మనం ఇంటూ 1 ఈక్వేషన్ ఇంటూ 3 చేస్తే వచ్చింది అన్నట్టు. ఎలిమినేషన్ మెథడ్లో 3x మైనస్ 5y ఈక్వల్ టు 4 ఒకటి, 9x మైనస్ 2y ఈక్వల్ టు 7. దీన్ని మనము ఇంటూ 3 చేసాము. ఇంటూ 3 చేస్తే అప్పుడు 9 కట్ అయిపోయి 13y ఈక్వల్ టు 5 మిగిలింది. ఆన్సర్ -5 మిగిలింది. -12 నుంచి 7 తీసి -4, y ఈక్వల్ టు -5/13 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఈ వచ్చిన y వాల్యూని తీసుకుని వెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టుకుని 3x మైనస్ 5 ఇంటూ -5/3 అంటే 5y ఈక్వల్ టు 4 కాబట్టి అవి పెట్టుకున్నాం. అప్పుడు 3x ప్లస్ 25/13 ఈక్వల్ టు 4 పెట్టుకుంటే నేను ఎల్సిఎం 13 కాబట్టి ఇదంతా సింప్లిఫై చేసినప్పటికీ సబ్స్టిట్యూషన్లో ఏదైతే చేసామో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ కూడా అలాగే చేసుకుంటే x వాల్యూ వచ్చేస్తుంది. 39x ప్లస్ 25 ఈక్వల్ టు 52, 39x ఈక్వల్ 27, x ఈక్వల్ 27/39. 3 టేబుల్ పైన కింద కట్ అయితే 9 టైమ్స్ 13 టైమ్స్ అంటే x వాల్యూ 9/3 వచ్చింది, y వాల్యూ -5/3 వచ్చి xy వాల్యూని రెండు మెథడ్లో కూడా కనుక్కుంది.